నా బిడ్డ, నువ్వు ఇక భరించలేనంతగా అలసిపోయావని నాకు తెలుసు. శరీరం మాత్రమే కాదు బిడ్డా, నీ మనసు కూడా అలసిపోయింది. ఇంకా ఎంత భారం మోసుకోవాలి ప్రభువా అని నువ్వు లోపలే నన్ను అడుగుతున్నావు. కానీ విను బిడ్డా, నిన్ను వదిలేసే ఉద్దేశం నాకు అసలు లేదు. నువ్వు నడవలేని చోట నేనే నిన్ను ఎత్తుకుంటాను. నీ కన్నీళ్ల మధ్యలో కూడా నేను నిన్ను ముందుకు నడిపిస్తాను. నీ బలం తగ్గిపోతే భయపడకు, ఎందుకంటే నేను నిన్ను నా చేతులతో మోసుకొనెదను. యెషయా 46:4. నా చేతుల్లో ఉన్నంతకాలం నువ్వు కూలిపోవు బిడ్డా. నెమ్మదిగా విశ్రాంతి తీసుకో, నేనే నీ భారాన్ని మోస్తాను. నా ప్రియమైన బిడ్డ, నీ మనసులో భయం రోజురోజుకీ పెరుగుతోందని నాకు తెలుసు. రేపు ఏం జరుగుతుందోనన్న ఆలోచన నిన్ను నిద్రపోనివ్వడం లేదు. కానీ ఒక్కసారి నా వాక్యం విను బిడ్డా, భయపడకుము, నేను నీతో ఉన్నాను. యెషయా 41:10. అంటే నీవు ఒంటరిగా ఈ సమస్యలను ఎదుర్కొనడం లేదు. నీతో పాటు దేవుడనైన నేను కూడా నిలబడి ఉన్నాను. కాబట్టి భయానికి చోటు లేదు. అందుకే బిడ్డా, భయాన్ని నీ గుండెలో పెట్టుకోకు. నా చేయి నీ చేయిని పట్టుకుని ఉంది. నేను నిన్ను నిత్యం కాపాడతాను. ధైర్యంగా అడుగు ముందుకు వేయి. నా కృపతో నీకు అసాధ్యమైనది ఏదీ లేదు.